సో గైస్ ఎట్లున్నారు? సో న్యూ వీడియో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన. సో ఈ రోజు నుంచి కంటెంట్ మామూలుగా ఉండదు. బేసిక్గా మనకు ఫస్ట్ నుంచి బాగా ఫోకస్ చేసిందే యూట్యూబ్లో. ఓకే, నేను యూట్యూబ్కి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్కి వచ్చిన. కానీ ఇప్పుడు అలాంటిది నాకు మంచి రీచ్ ఇచ్చి మంచి ఆడియన్స్ ఇచ్చిన నా సబ్స్క్రైబర్స్కి అంటే నేనేం నెగ్లెక్ట్ చేయట్లేదు, నేనేం నెగ్లెక్ట్ ఉండట్లేదు, కానీ టైం దొరకట్లా అంతే. సో ఇప్పటి నుంచి పెట్టే ఒక వీడియో అయినా సరే 3 days ఆర్ 1 week, ఓకే, ఎట్లనైనా సరే పెట్టే ఒక వీడియో అయినా సరే గట్టిగా పెడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. వీక్కి ఒక వీడియో పెట్టినా సరే గట్టిగా పెడతా, మంచి ఇన్ఫర్మేషన్తో వస్తావు. అసలు ఇప్పటి నుంచి వేరే అంతా వేరే ఓకే. ఇప్పుడైతే ఆకలి అవుతుంది, తినాలి. ఇప్పుడే ఫుడ్ తిన్నాక మాట్లాడదాం, మొత్తం మాట్లాడదాం. అసలు మీకు ఎందుకు అంత బద్ధకం ఉంటుంది, మీరు ఎందుకు ఇంకెళ్ళావు, రీజన్స్ ఏంటి, ఇప్పుడు దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మొత్తం మాట్లాడదాం. నాలో వచ్చిన జిమ్ నుంచి కుక్ చేసుకున్నాం, బట్ తిన్నాక మాట్లాడదాం. ఏమో రెండులో ఉంటున్నాం, మంచిగా చేద్దాం, సీలింగ్ ఏదైనా అట్లా పెయింట్ వేయించి మంచిగా చేద్దాం అనుకుంటున్నాం. సేమ్ రెండులో ఉంటున్నాం, అందుకని అవుతున్నా. లెట్స్ గో. రైస్ ఇది వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్, ఓకే, అందులోనే చికెన్ ఉంటుంది, అందులోనే ఎగ్స్ ఉంటాయి, అందులోనే అన్నం ఉంటుంది. ఇది వచ్చేసి వంకాయ కర్రీ, ఓకే, ఇది వచ్చేసి చట్నీ, ఇంకా ఇది వచ్చేసి చపాతి. 2 చపాతి, మళ్ళీ ఎక్కువ కూడా కాదు, 2 చపాతి, ఓకే. సో బేసిక్గా అన్నీ తినొచ్చు, కానీ లిమిట్గా, ఓకే. దీంట్లో అరౌండ్ 200 grams రైస్ ఉంటుంది. సో 200 grams రైస్ ఉంది, 150 to 200 చికెన్ ఉంటుంది, అండ్ 2 or 3 eggs ఉంటాయి. సో చపాతీ ఒక 2, ఓకే. ఆ చపాతీ క్వాంటిటీ వచ్చేసి 50 grams పిండి. సో ఏదైనా సరే ప్లాన్ చేసుకొని తినాలి. జీవితాంతం ఇట్లా క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూనే తినాలన్నా మరి ఇదే బతుక అంటే కాదు, దానికోసమే మీరు ఇన్స్టాలో ఫాలో అవ్వండి. అక్కడ మెయిన్లీ ఫస్ట్ అక్కడే వస్తుంది వీడియో, ఓకే, ఎందుకంటే అది షార్ట్ వీడియోస్ కాబట్టి జమ్మ వస్తాయి. లాంగ్ వీడియోస్ అనేవి కొంచెం మెల్లగా వస్తాయి. ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫిట్స్ అయ్యే ఉంటుంది, ఆల్మోస్ట్ అవుతారు మీరు నాకు. సో గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే జిమ్కి వెళ్ళాలి, పడుకున్నా ఒక 4 hours అట్లా పడుకున్నా. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్తే ఒక పని అయిపోతుంది, మళ్ళీ ఎట్లా జిమ్ మిస్ అవ్వదు, ఓకే. జిమ్ మిస్ అవ్వకుండా చూసుకున్నాం అనుకో డే మొత్తం ఫుల్ యాక్టివ్గా ఉండొచ్చు. అండ్ ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే మనం మళ్ళీ నైట్ పడుకునేంత వరకు మన వర్క్ మళ్ళీ చేసుకోవచ్చు ఫ్రెష్గా. సో ఈరోజు నేను ఒక వీడియో తీస్తున్నా కదా, ఇప్పుడు మీరు చూడండి, చూసిన తర్వాత చెప్పుర్రి, ఓకేనా. అబ్బాయిలు మీరే కంప్లీట్గా ఈ టైప్లోనే వీడియోలు చేద్దామని నేను ఫిక్స్ అయిపోయినా, ఓకేనా. సో ఇందుకు నా దగ్గర ఉంది, ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ అనేది మీకు ఇవ్వడంలో నాకు పోయేది ఏం లేదు. సో నేను వీలైనంత వరకు మీకు ట్రై చేస్తూనే ఉంటా, ఓకే. ఎట్లుందో చెప్పుర్రి, ఓకే. మీకు తమిళ చూసి అర్థమే ఉంటుంది. అసలు మన వాళ్ళకి జిమ్కి ఎందుకు పోకపోవడానికి రీజన్స్ ఏంటి, దేనికి అసలు ఎందుకు పోరు, వాటికి రీజన్స్ ఏంటి మొత్తం మాట్లాడదాం, ఓకేనా. ఈ వీడియో ఎంతవరకు అయితే అంతవరకు పోతూనే ఉంటుంది. నేను ఎక్కడైతే అక్కడ ఏం చేయడానికి ట్రై చేస్తాను, ఓకే. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ రీజన్, బిగ్గెస్ట్ రీజన్, ఓకే. ఫస్ట్ రీజన్ వచ్చేసి మోస్ట్లీ మన వాళ్ళందరికీ ఎందుకు జిమ్కి వెళ్ళారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th class అయితేనేమో బడికి వెళ్ళాలి, ఇంటర్ అయితేనేమో కాలేజ్కి వెళ్ళాలి, దాని తర్వాత డిగ్రీ, పిహెచ్డి, ఎంబీఏ, ఇక అట్లా గ్రూపులు అన్నీ ఉంటాయి. ఎవరికైనా ప్రతి ఒక్కరికి బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, కాదని నేను అనట్లా, ఓకే. ఇక ఫర్దర్గా ఇంకా వేరే వాళ్ళని చూసుకుంటే, ఇప్పుడు పెద్దవాళ్ళని చూసుకుంటే మనకు అన్నయ్యలు ఉన్నారు కదా, సో వాళ్ళని చూసుకుంటే 30s, 32, 35 ఉన్న వాళ్ళు, ఏజ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్లే, పిల్లగాళ్ళు పుట్టి, ఫ్యామిలీ బాధ్యతలు, బరువులు చెప్పేసి అవి ఉంటాయి, ఓకే. 40-42 వాళ్ళకి, అమ్మ వాళ్ళకి, నాన్న వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. కొడుకు ఎట్లాగా చూసుకోడు, సోదరుళ్ళు కొంతమంది ఉంటారు, సోదరుగాళ్ళు, కూతురులా వీళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. అబ్బాయిలను కూడా నేను అందరిని అట్లా, ఓకే. ఇప్పుడు నేను చూసుకుంటున్నా, మా అమ్మని నేను చూసుకుంటాను, అందరూ ఉంటారు, చూసుకుని వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. అట్లా ప్రతి ఒక్కరికి బిజీ స్కెడ్యూల్ అనేది ఉంటుంది. ఎవరికి ఉంటుంది బిజీ స్కెడ్యూల్? ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం బతుకడానికి మన ఆర్గానిక్స్ అనేవి, మన బాడీ అనేది మనం సహకరిస్తుంది. ఇందులో ఒక గంట తీసి దానికి టైం లేవా? ఇప్పుడు మనం బతుకుతున్నాం అంటే మన బాడీ మనం తిన్నీకి, చేయి అడ్డు తిరగడానికి, ఇటు తిరగడానికి, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అన్నిటికీ జరగడానికి మన బాడీ మనకు సహకరిస్తుంది. అంటే దానికి ఒక గంట సేపు టైం కేటాయించలేమా? అంత బిజీ స్కెడ్యూలా? అరే నువ్వు బతకడానికి ట్రై చేస్తున్నావు, ఆ బతకడానికి ట్రై చేసిన దాంట్లోనే నువ్వు బతకడానికి నీ బాడీకి ఒక 1 hour టైం అనేది ఇవ్వలేవా? ఆలోచించుకుని నేనే మాట్లాడిన. ఇక అదే సెకండ్ వన్, ఇదైతే నేను చాలాసార్లు ఫేస్ చేసిన. లైక్ నేను ఫస్ట్లో జిమ్ స్టార్ట్ చేద్దామన్నా, వర్కౌట్ స్టార్ట్ చేద్దామన్నా చాలాసార్లు ఫేస్ చేసిన. ఏంటిది రా అంటే, ఇంట్లో చాలా తక్కువ స్పేస్ అనేది ఉంటుంది, ఓకేనా.
ఈ తక్కువ స్పేస్ ఉండడం వల్ల మనం వర్కౌట్ చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కొంచెం సిగ్గుపడడం కానీ, నాన్న వాళ్ళ దగ్గర సిగ్గుపడడం కానీ, ఇంట్లో అన్నయ్య కానీ అక్క కానీ అట్లా ఇంట్లో చేద్దామని చెప్పేసి మనం పూజ చేసిన స్పేస్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే నిర్మోహటం లేకుండా మీ అమ్మ వాళ్ళను మీ నాన్న వాళ్ళు ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి, తర్వాత అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు ఓకే వాళ్ళని నిర్మోహటం లేకుండా మీరు అవతల పోయి నేను వర్కౌట్ చేసుకోవాలని చెప్పేసారు. ఇగో ఇలాంటి విషయంలో సిగ్గుపడద్దు, అర్థమవుతుందా? ఇలాంటి విషయంలో సిగ్గుపడితే పనులు అవ్వవు, గుర్తుపెట్టుకో. సప్రీ చేయకుండా అమ్మ నాకు వర్కౌట్ చేసుకోవాలని చెప్పేసి డోర్ వేసుకో. జస్ట్ ఇమాజిన్, నువ్వు ఇమాజిన్ చేసుకో అంతే. వాళ్ళు డోర్ వేసుకుంటారు, నువ్వు వాళ్ళకి కనిపించవు, అర్థమవుతుందా? నువ్వు వాళ్ళకి కనిపించవు. సో నిర్మోహడం లేకుండా అమ్మ మీరు అవతల పోండి నేను వర్కౌట్ చేసుకోవాలి అని చెప్పేసారు, అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, ఇదైతే మనోళ్ళు అయితే మరీ ఎంత చాతగానతనం అంటే నేను చెప్తున్నా, నేను ఒక్కడిని నేను ఏం చేయగలుగుతా, నేను ఏం బీగలుగుతా, నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఇంట్లో సరైన ఎక్విప్మెంట్ లేదు వర్కౌట్ చేయడానికి, నేను ఒక్కడిని. ఇగో ఇలాంటి చాతగాని మాట్లాడవద్దు, నేను చెప్తున్నా కదా. క్యాలిస్థెనిక్ అనేది ఒకటి ఉంటుంది వర్కౌట్స్, ఓకే సరిగ్గా పలికినో లేదా నాకు కొంచెం. ఈ క్యాలిస్థెనిక్ అనేది బాడీ వెయిట్తో చేసే వర్కౌట్స్, ఓకేనా? సో ఈ వర్కౌట్స్ అనేవి పర్టికులర్గా నాకు డేట్ అంతా తెలియదు. ఇవేంటంటే స్ట్రీట్ సైడ్లో చేసే వర్కౌట్స్ అనమాట, ఓకేనా? వాటి గురించి మీకు సపరేట్ చెప్తా. బట్ ఇవేంటంటే బాడీ వెయిట్తో మంచి అస్థెటిక్ బాడీని మెయింటైన్ చేసుకోవచ్చు. మన మజిల్స్ అనేవి వెరీ గుడ్ ఇవి, అర్థమవుతుందా? నువ్వు జిమ్లో చేస్తున్నావా ఎక్కడ చేస్తున్నావా అని తెలియదు, బట్ నీకు టైం పడుతుంది. ఎలాంటి వర్కౌట్స్ చేయాలి, నువ్వు ఒక్కడివి ఎలా చేయాలి, బాడీ వేస్ట్తో ఎలా చేయాలి అనేది టైం పడుతుంది. కానీ 200% పాసిబుల్ అవుతుంది. నీ మీద నీకు ఉన్న ఆ కాన్ఫిడెంట్ అనేది పోగొట్టుకోమాకు, విల్ పవర్ అసలు పోగొట్టుకోమాకు. ఎవ్వడు రాడు, చెప్తున్నా కదా, ఎవ్వడంటే ఎవ్వరు రాడు, మనమే పూజ చేసుకోవాలి, అర్థమవుతుందా? ఈ చిల్లర వద్దు, ఈ చిల్లర మాటలొద్దు. నాకు ఎవరు సపోర్ట్ లేరు, ఇంట్లో సామాన్లు ఎట్లా చేసుకోవాలి ఇది వద్దు. యూట్యూబ్లో బొచ్చుడు ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్తున్నా కదా. నీ బుర్రకి నువ్వు పని చెప్తే బొచ్చడు, నా దాంట్లోనే బొచ్చడునే ఇన్స్టాలో. ఇవన్నీ చిల్లర వద్దు, లే చెయ్యి ఇక, ఓకేనా? ప్రీ వర్కౌట్. ఓకే నెక్స్ట్ పాయింట్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఒప్పుకుంటా, ఈ విషయంలో ఒప్పుకుంటా. నాలెడ్జ్ లేకపోతే ఎవరు ఏం చేయలేం, ఓకే? దానికి రూట్ కాజ్ ఏందో తెలియదు, ఎట్లా వెయిట్ లాస్ అవ్వాలో తెలియదు, లేకపోతే ఎట్లా మజిల్ బిల్డ్ చేసుకోవాలో తెలియదు, ఓకే? ఏ టైప్ ఆఫ్ వర్కౌట్స్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి అనే విషయం కూడా తెలియదు. ఈ విషయంలో నేను ఒప్పుకుంటా. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అసలు మనం మూవ్ ఆన్ అవ్వలేం, మనం ఏమైనా చేద్దామన్నా చేయలేం. కానీ అరే నువ్వు చేస్తేనే కదా. ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్లో వంట పోగ్రాలు, లేడీస్ అయితేనేమో వంట పోగ్రాలు, బాయ్స్ అయితేనేమో జబర్దస్తులు ఇవేంద్రా అవి అమ్మ. అసలు అంతా కొంచెం మెసేజ్ వారంటీ ఉన్న వీడియోస్ చూడండి, ఫిట్నెస్ గురించే కాదు. ఎప్పుడైతే మీ టైం అనేది మీకు వాల్యుబుల్ అని అనిపిస్తుందో, మీరు మెసేజ్ వారంటీకి సంబంధించిన రీల్స్ కానీ వీడియోస్ కానీ చూసినప్పుడే మీ టైం ఏందో మీకు తెలుస్తుంది. ఏదో ఒక పాయింట్ నేర్చుకున్నప్పుడు అరే ఇంత టైం వేస్ట్ చేసినా అనిపిస్తుంది నీకు. సో జర ఫిట్నెస్ మీద కన్నేర్రి మొన్న ఇంకా మంచిగా మాట్లాడతాను నేను, ఓకే? బాత్రూమ్ డోర్ తీసింది, ఈ డోర్ తీసింది, ఓకే? సో నేను ఏమంటున్నా అంటే మీరు ఫోన్ ఓపెన్ చేసి టైం వేస్ట్ చేయమాకండి. మీకు ఏం కావాలో దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను మాత్రం ఎంతసేపు అని మాట్లాడతా, 1 గంట మాట్లాడతా, 2 గంటలు మాట్లాడతా, తర్వాత మాట్లాడలేను కదా. నాకుంటే కొన్ని పనులు ఉంటాయి. సో నేను ఎప్పుడో ఒకసారి వీడియో పెడుతూ ఉంటా. ఇలా కాదు కదా, మీకు ఆన్సర్ దొరికేంత వరకు మీరు రీసెర్చ్ చేస్తూనే ఉండాలి, వదిలిపెట్టద్దు. ఇది దీనికి పోదాం జిమ్కి. ఇప్పుడైతే రెడీ అయినా జిమ్కి వెళ్తున్నా. సో నేనైతే ప్రీ వర్కౌట్ ప్లస్ క్రియేటిన్ 2 వాడుతున్నా, ఓకే? భయపడుకుర్రి, పెద్ద డబ్బా పెట్టుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం కటింగ్ ఫేస్లో వెళ్తున్నాం. కటింగ్ ఫేస్లో అంటే ఇక ప్రీ వర్కౌట్ లేకపోతే పని అవ్వదు. సో ఇంకోటి వచ్చేసి క్రియేటిన్ కూడా నేను మజిల్బ్లేజ్ వాడతా. సో ఎప్పటి నుంచో వాడుతున్నా, ఇప్పటి వరకు వాడుతూనే ఉన్నా, ఓకేనా? ఎవరైనా వాడచ్చు, చిన్న పెద్ద అని తేడా లేదు. సో నన్ను అడిగితే మాత్రం కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? హోమ్ వర్కౌట్సే కానీ, జిమ్లో వర్కౌట్సే కానీ, రన్నింగ్ కానీ, కబడ్డీ కానీ, ఏదైనా సరే మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఓకేనా? ఈ ప్రోడక్ట్ లింక్ రెండు కింద డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం యూజ్ మై కూపన్ కోడ్, ఖచ్చితంగా మన కూపన్ కోడ్ వాడరు, ఓకేనా? సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడే దీన్ని తాగి దాని తర్వాత ఇది జిమ్కి తీసుకొని వస్తా. ఒక్కోసారి 2 కలుపుకొని కూడా తాగుతా. సో దీన్ని తాగేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు క్రియేటిన్ వచ్చేసి నేను ఓన్లీ 1 సర్వింగే వాడతా. అండ్ 1 సర్వింగ్ వచ్చేసి 3 grams ఉంటుంది. ఇలా మనం మంచిగా లాంగ్ టైం వరకు వాడుకోవచ్చు. ఈ లోడింగ్ ఫేస్లు, ఈ గెయినింగ్ ఫేస్లు ఇవన్నీ వేస్ట్. ఒక 1 week 20 grams ఇవన్నీ చూతే వద్దు, అవసరం లేదని చెప్తున్నా కదా. డైలీ 3 grams తీసుకో, నీ జిందగీ మొత్తం తీసుకో. కాకపోతే నువ్వు
వర్కౌట్స్ చేయాలి, మంచిగా డైట్ మెయింటైన్ చేయాలి. ఓకే, అప్పుడైతేనే నీకు రిజల్ట్స్ వస్తాయి. కలుద్దాం జిమ్లో. సో గైస్, జిమ్కి వచ్చిన నా వర్కౌట్ వచ్చేసి ఇప్పుడైతే షోల్డర్. ఓకే, నాకు షోల్డర్ అంటే చాలా ఇష్టం. షోల్డర్ కొడితే నాకు ఎక్కర్లేని ఊపి వస్తాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జనాలకి బాగా అంటే బాగా 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 బద్ధకం అయిపోతుంది ఈ విషయంలో. ఈ పాయింట్లో మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా రిలీజ్ అవుతుంది, మీ బాడీని మీరే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మీరేం అనుకున్నా సరే, మీరేం అచీవ్ చేయాలనుకున్నా సరే ఇలా అయిపోతాయి. ఓకే, మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయటకు వస్తేనే మీరు అనుకునేవన్నీ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడికైనా పోవాలి. ఓకే, నువ్వు ఎక్కడికైనా పోవాలి, నీకు తోకలేదు నువ్వు పోవు, ఎవరో ఒకరు ఉండాలి అడ్డు. ఓకే, ఎప్పుడు నువ్వు ఇంకంతే, ఇక నీకు ఎప్పుడు ఒక తోక ఉండాలి. ఖచ్చితంగా నాకు ఇదే కావాలి, అదే కావాలి, ఇట్లుంటేనే చేస్తా, అట్లుంటేనే చేస్తా, లేకపోతే బైక్ ఉంటేనే కాలేజీకి పోతా, బైక్ లేకపోతే నేను పోను, నేను బస్సులో వెళ్ళలేను, నేను కోర్టు దగ్గరికి నడుచుకుని వెళ్ళను, నాకు సిగ్గు, ఇలాంటివి వద్దు. నువ్వు ఎంత తొందరగా అయితే అంత తొందరగా నీ కంఫర్ట్ జోన్ నుండి ఫస్ట్ బయటికి రా. సుఖం అనేది మనకి ఏమాత్రం మంచిది కాదు, అది గుర్తుపెట్టుకో. లాస్ట్ వన్ ఇక్కడతో ఆపేద్దాం, ముందు కవర్ చేద్దాం. మీకు ఈ వీడియోని బట్టి మీకు ముందు కవర్ చేద్దాం. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి బాడీ షేమింగ్. ఈ బాడీ షేమింగ్ అనేది చాలా మందికి ఉంటుంది, కాకపోతే బయటికి చెప్పుకోరు. ఈ బాడీ షేమింగ్ అనేది తీసి పక్క పెట్టరు ఫస్ట్. అర్థమవుతుందా? ఈ బాడీ షేమింగ్ అనేది అసలు వరస్ట్ దాని గురించి. ఈ ప్రపంచం మొత్తం మన గురించే థింక్ చేస్తుంది, మన గురించి ఆలోచిస్తుంది. మనం నడుచుకుంటూ పోతుంటే మనం పిల్లలు చూస్తుంది, మనం నడుచుకుంటూ పోతుంటే మన తోడలు చూస్తారు. అరే నేను చాలా బక్కగా ఉన్నా, వీళ్ళందరూ ఫిట్గా ఉన్నారు, జిమ్లో నేను చాలా కట్టెపుల్లలాగా ఉన్నా, నన్నే అంటారు బక్కగా ఉన్నావు అది ఇది అని అనుకుంటారు. మరి నేను చాలా పొట్టిగా ఉన్నా, మరి నీ అమ్మ ఇంత హైట్ ఉన్నా కానీ బాడీ లేదు. ఇవన్నీ నీ అంతటి నువ్వు నెగిటివ్గా థింక్ చేసుకొని అవతల వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పేసి నీ గోల్స్ని నువ్వు అచీవ్ చేసుకోవడానికి నువ్వే ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నావు. దీనంత వరస్ట్ థింగ్ ఇంకోటి ఏది లేదబ్బా. నేను చెప్తున్నా కదా, ఉన్నావు పొట్టిగానే ఉన్నావు, లేకపోతే బక్కగానే ఉన్నావు, లావుగానే ఉన్నావు, ఏంది ఉంటే ఏంది, మనుషులమే కదా మనం, మనుషులం. సో వాడు పొదుగులు నీ గురించే థింక్ చేస్తూ నీ గురించి ఆలోచిస్తూ వాడికి ఏం పని లేదా? నీ పని నువ్వు చేసుకుంటూ వాడి పని వాడు చేసుకుంటాడు, అంతే. ఎవడైనా సరే కావాలనే సరే నేను ఏడిపిస్తున్నా అంటే నువ్వంటే ఏందో చూపించాలా, అట్లుండాలి. కానీ ఏమా ఈ బాడీ షేమింగ్, నన్ను వాళ్ళు ఇట్లా అనుకుంటారు, అట్లా అనుకుంటారు, బక్కగా ఉన్నా అనుకుంటారు. బక్కగా ఉన్నాను, లావుగా ఉన్నాను అంటే వాళ్ళకి మనం అంటే ఏందో చూపించాలే. కానీ వాడు అనడం చెప్పేసి నీ గోల్స్ అచీవ్ చేసుకోకున్నాడు వద్దు, ఇలాంటి అస్సలు వద్దు. ఓకే, నేనున్నా మీకు, మీరు పోతారు. మీరు జిమ్కి పోయేంత వరకు నేను చూసుకుంటా. లెట్స్ గో, వర్కౌట్ చేసుకొని పోదాం. షోల్డర్ ఇవ్వాలా, అలా ఒక 4 క్లిప్స్ వేస్తా. సో గైస్, ఇప్పుడే జిమ్ నుంచి ఇంటికి వచ్చిన. ఇది వచ్చేసి ఓట్స్ అండ్ వే ప్రోటీన్, ఇది వచ్చేసి ఆమ్లెట్. సో గైస్, ఇది వచ్చేసి ఆమ్లెట్, ఇది వచ్చేసి ఓట్స్. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఓకే, పొద్దున బనానా దీనికి పోయినాం. సో ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్ళుర్రి, కారణాలు చెప్పుకుర్రి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఇప్పటి నుంచి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి.
మొన్ననే కొన్నా 30,000 పెట్టి.